అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొడుకు. రచయిత గిడుగు లక్ష్మీదత్ గారు. ఇక కథలోకి వెళితే, అత్తయ్య గారు, ఏం రేణు, ఏం కావాలి? నేను రేపు ఊరు వెళ్ళిపోతానండి. అదేమిటమ్మా, అప్పుడే వెళ్ళటం? వచ్చి ఇంకా 4 రోజులు కాలేదు. మంచి రోజు చూసుకొని వెళ్దువు కానీ అప్పుడే ఏం తొందర? అది కాదండి అంటూ నసుకుతోంది కోడలు రేణు. అది కాదు, ఇది కాదు, ఊరుకో, నువ్వు అలా మొహమాట పడకు. నువ్వు ఈ ఇంటి కోడలివి, ఇక్కడ ఉండవలసిన దానవు. అలా వెళ్ళిపోతానంటే ఎలా? ఆడపిల్లలు లేని నాకు నువ్వే ఆడపిల్లవు. నువ్వు నట్టింట్లో అలా తిరుగుతుంటే ఎంతో ఆనందంగా ఉంది. పెళ్ళయ్యాక ఇక్కడ పట్టుమని 10 రోజులు ఉండటానికైనా వీలు పడలేదు. పోనీ మేము వద్దామంటే మీ మామగారికి బోలెడు బాధ్యతలు, బరువులు. ఇదిగో చూడు, కనకాంబరాలు మాల కట్టి బల్ల మీద పెట్టాను, పెట్టుకో. నీకు ఇష్టమని జున్ను చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. ఏం తోచకపోతే పుస్తకాలు తెప్పించుకో, రేడియో పెట్టుకో అంటూ కోడలు ఎక్కడ బెంగ పెట్టుకుంటుందో అని, ఏ మొహమాట పడుతుందో అని కమలమ్మ తన ధోరణిలో చెప్పుకుపోతున్నది. కోడలు తనతో చనువుగా ఉండాలని ఉబలాటపడుతూ. తోచకపోవటం ఏం లేదు అత్తయ్య గారు. మీ అబ్బాయి హైదరాబాదు నుండి ఉత్తరం రాశారు, ఒంట్లో బాగుండలేదని, ఇబ్బందిగా ఉందని. అయ్యయ్యో, పిచ్చి సన్నాసి, అసలు లేచి తిరుగుతున్నాడా? ఎన్నాళ్ళ బట్టి ఒంట్లో బాగుండటం లేదు. అసలు ఇంకా ఏం రాశాడు? వాడికి ఇంత పిసరు జలుబు చేసినా, చిన్న ముళ్ళు గుచ్చుకున్నా తను అస్సలు తట్టుకోలేదు. సరే అయితే వెంటనే బయలుదేరమ్మా, అక్కడ వాడు ఏం ఇబ్బంది పడుతున్నాడో అంది కంగారుగా. మరి మంచి రోజు అంటూ నసిగింది రేణు. నీ మొహం, అక్కడ వాడు ఒంట్లో బాగుండలేదని రాస్తే మంచి రోజు అంటావేమిటి? మంచి మనసుతో బయలుదేరిన ఘడియే మంచి ముహూర్తం, మంచి రోజు. ముందు నువ్వు సామాన్లన్నీ సర్దుకో, రాత్రి బండికి బయలుదేరదువు కానీ. నేను ఈలోగా వాడికి నీకు ఇష్టమైనవి చేసి సర్ది పెడతాను. ఈలోగా మీ మామగారి చేత వాడికి టెలిగ్రామ్ ఇప్పిస్తా, స్టేషన్కు రమ్మని. నువ్వు ఏం కంగారు పడకు అంటూ కోడలికి సర్ది చెప్పింది కమలమ్మ. పరందామయ్య గారు అప్పుడే భోజనం చేసి తీరిగ్గా వరండాలో పేపరు మరోసారి తిరగేస్తున్నారు. భార్య కమలమ్మ వచ్చి, ఏమండి, మిమ్మల్నే అంటూ పిలిచింది. ఏమిటి ఈ ముసలి మొగుడు మీద ఇంత కనికరం అంటూ భార్య వైపు చూశారు. ఈరోజు రాత్రి బండికి కోడలు ప్రయాణం, అబ్బాయి దగ్గరకు వెళ్తుందట. అప్పుడే వెళ్ళిపోవటం ఏమిటి? పుట్టింట నుంచి అత్తవారింటికి వచ్చి 4 రోజులైనా కాలేదు. అబ్బా, మీరు మీ వ్యాఖ్యానాలును. మన అబ్బాయే ఉత్తరం రాశాడు, ఒంట్లో బాగుండలేదని, వెంటనే బయలుదేరి రమ్మని. ఏదో సరదాకి కనీసం 10 రోజులైనా కోడలు నట్టింట్లో తిరుగుతుందనుకుంటే, సరే బాగుంది వరస, అన్నీ మనకి చెప్పి వస్తాయా ఏమిటి? ఒక్కడూ ఉండటం, వండుకు తినటం. ఎలా ఉన్నాడో? రాత్రి బండికి కోడలిని ఎక్కించే ప్రయత్నం చెయ్యండి. అటు నుంచి బజారు కూడా వెళ్ళి ఓ మంచి చీర, జాకెట్టు, పండ్లు, పూలు అన్నీ పట్టుకురండి. చీర అంటే ఏ గుంటూరో ఏ వెంకటగిరో తెచ్చారు, ఈ కాలం పిల్లలు కట్టుకునే చీరలు అని చెప్పండి. ఖరీదు ఎక్కువైనా సరే మంచిది తీసుకురండి అంటూ భర్తకు అన్నీ పురమాయించి ఎవరో తరుముకు వస్తున్నట్లు వంటింట్లోకి వెళ్ళింది కమలమ్మ. పరందామయ్య గారు, కమలమ్మ గారు చెప్పుకోదగిన మంచి దంపతులు. ఏదో కొద్దిపాటి ఆస్తి కన్నా మంచి పేరు సంపాదించుకొని ఈ మధ్యనే రిటైర్ అయి ఏలూరులోనే స్థిరపడ్డారు. వీరికి 3 మగపిల్లలే. ఆడపిల్ల లేదని కమలమ్మ గారికి దిగులు. పెద్దవాడు శంకరానికి క్రితం వేసంగిలోనే పెళ్లి చేశారు. కోడలిది రాజమండ్రి. కోడలు రావటంతో కూతురు లేని కొరత కొంతైనా తీరుతుందని కమలమ్మ తెగ మురిసిపోయింది. కానీ పెళ్ళయ్యాక వెంటనే మూడం వస్తుందని ఏలూరులో 3 రాత్రులు అవ్వకుండానే వెంటనే హైదరాబాదులో కొడుకు కోడలి చేత కాపురం పెట్టించేశారు. పట్టుమని కోడల్ని 4 రోజులైనా చూసుకోలేదు. ఈ మధ్య పండక్కి కోడలు, అబ్బాయి రాజమండ్రి వచ్చారు. అబ్బాయి సెలవు దొరకలేదని ఉన్న 4 రోజులు అత్తారింట్లోనే గడిపి అటు నుంచి అటే తిరిగి హైదరాబాదు వెళ్ళిపోయాడు. అప్పుడు కమలమ్మ మనసు బాధపడింది, కొడుకు రానందుకు. పోనీలే, కోడలనైనా మరలా హైదరాబాదు వెళ్ళేలోగా 10 రోజులు ఉంచుకుందామని సరిపెట్టుకుంది.
ఎలాగైతేనేమి భర్తతో చెప్పి వియ్యంకుడు గారికి ఉత్తరం రాయించింది, కోడలు అచ్చటా ముచ్చట చూడాలని. వాళ్ళు అన్నదే తడవుగా రేణుకను రాజమండ్రి నుంచి తీసుకువచ్చి ఏలూరులో దింపి వెళ్ళారు. ఆమె వచ్చి 4 రోజులు కాలేదు, అప్పుడే ప్రయాణం. ఏమిటో ఈ అత్తాకొడళ్ళ ముచ్చట 3 రోజులు కాలేదు. సరే తప్పుతుందా, వాడు కూడా రాశాక అనుకుంటూ లేచాడు పరందామయ్య గారు. అమ్మాయి రేణుక, వాడికి ఇష్టమైనవన్నీ ఇందులో సర్దాను, కాస్త ఒంట్లో కుదుటపడ్డాక పెట్టు. పండ్లు, పచ్చళ్ళు, పొడులు అన్నీ చిన్న చిన్న మూటలు కట్టి జాగ్రత్తగా సర్దాను. అన్నీ జాగ్రత్తగా దింపుకోండి. వెళ్ళగానే తడుముకోకుండా ఉంటాయని చిన్నపిల్లవని ఇస్తున్నాను. చాదస్తం అనుకోకు. ఇదిగో చీర జాకెట్టు, చీర కట్టుకొని మీ మామగారికి దండం పెట్టు. వాడికి ఏమాత్రం ఎక్కువగా ఉన్నా రాయి, మేము రెక్కలు కట్టుకొని వాలతాం. డబ్బుకి చూసుకోవద్దు, మంచి స్పెషలిస్ట్కి చూపించుకోమను. ఇద్దరూ కలిసి కంగారు పడకుండా వెంటనే ఉత్తరం రాయండి. మా ఇద్దరికి మీ మీదే ధ్యాస, ఎలా ఉన్నారోనని. ఇలా చెప్పినవి చెప్పకుండా 1,00,000 జాగ్రత్తలు చెప్పి కోడల్ని ఆ రాత్రి గోదావరికి రైలెక్కించారు ఆ దంపతులు. మరునాడు ఏమిటో కోడలు కోడలు అని మురిసిపోయినంతసేపు పట్టలేదు. అప్పుడే రావటం వెళ్ళటం కూడా అయ్యింది. ఎంతైనా ఓ ఆడపిల్ల నట్టింట తిరుగుతుంటే ఎంత ముచ్చట. అసలు ఆడపిల్ల లేని ఇల్లు ఏమి ఇల్లు? ఈ కోడళ్ళైనా నా దగ్గర ఎప్పుడుంటారో, నా కడుపున పుట్టినదైనా ఉంటే ఏదో వంకన ఏడాదికి 10 రోజులైనా రాకపోనా అని తనలో తానే అనుకుంటూ నడుం వాల్చింది కమలమ్మ. నిద్ర పట్టటం లేదు, మనసుకు కుదురులేదు. ఎక్కడో కోడలు మర్చిపోయిన పత్రిక ఉంటే బొమ్మలు చూస్తోంది. అందులోంచి కొడుకు కోడలికి రాసిన ఉత్తరం జారిపడింది. మనసు ఉండబట్టలేక కొడుక్కి ఒంట్లో ఎలా ఉందో, ఏమని రాశాడో, జ్వరంగా ఉందని రాశాడో అని కొడుకు మీద బెంగ కొద్దీ, ఆతృత కొద్దీ ఉత్తరం గబగబా తీసి చదివింది. ఓ పక్క సంస్కారం కాదని తెలిసినా నా కొడుకు అన్న ధీమాతో ఒంట్లో బాగుండలేదు అనటంతో తీసి చదవడానికి ప్రయత్నించింది. ప్రియాతి ప్రియమైన ప్రియసఖి రేణుకి, నీవు మా వాళ్ళ ఇంటికి వచ్చినట్లు మీ నాన్నగారు ఉత్తరం రాశారు. కానీ నువ్వు మా ఇంట్లో ఎలా ఉంటున్నావో నేను లేకుండా అన్నదే నా బాధ. ఎందుకంటే నువ్వు మీ ఇంట్లో ఎంతో గారాబంతో పెరిగావు. మా వాళ్ళకి చాలా చాదస్తం, ప్రతిదానికి ఆంక్షలు అడ్డులు. నిన్ను ఒక్కటిని ఎటూ వెళ్ళనివ్వరు. అందులో మా అమ్మ మరీను మడి ఆచారం అంటూ విసిగించేస్తుంది. పూజ పునస్కారం అంటూ ఒక పట్టాన తెమిలి భోజనం పెట్టదు. అది ముట్టుకోకు ఇది ముట్టుకోకు అని కసురుతుంది. మీ ఇంట్లోలాగా టేబుల్ మీల్స్, సినిమాలు, షికార్లు అసలే ఉండవు. అందులో నేను కూడా పక్కన లేనా? ఇంకా మా తమ్ముళ్ళు వట్టి మొద్దురా చిప్పలు. ఎంతసేపు వాళ్ళ చదువులు, వాళ్ళ క్రికెట్ గోల. కనీసం నిన్ను సిలోన్ హిందీ పాటలైనా విననిస్తారో లేదో. అసలు నువ్వు ఎలా ఉన్నావో అన్నదే దిగులు. అందుకే డియర్, నిన్ను అక్కడ ఎక్కువ రోజులు ఉండనీయకుండా నాకు ఒంట్లో బాగుండలేదని అబద్ధం చెప్పి వెంటనే బయలుదేరి వచ్చేయి. నా ఒంట్లో బ్రహ్మాండంగా ఉంది నిజానికి. నీకోసం తెగ తహతహలాడిపోతూ నీ రాక ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూసే నీ శంకరం. ఆ ఉత్తరం చదివిన కమలమ్మ గారికి షాక్ తగిలినట్లయింది. కొడుకే కొరడాతో కొట్టినట్లు అనిపించింది. తను పెంచిన కొడుకే అందున అల్లారుముద్దుగా మొదటి సంతానమని ఎంతో మురిపెంగా పెంచిన కొడుకే తాను గోరుముద్దలు అందిస్తే తిని పెరిగిన కొడుకే ఎంత బాగా తన తల్లిని అర్థం చేసుకున్నాడు. ఒక సాంప్రదాయకమైన పద్ధతికి కట్టుబాటుగా ఉంటే అలవాట్లకు, శుచి శుభ్రతకు తలమానికంగా ఉన్న తను పెరిగిన ఆ వాతావరణాన్నే ఎలా ఊహించి రాయగలిగాడు? తల్లినైనా నన్నే అలా ఎలా అనగలిగాడు? గుండెల్లో ఆవేదన కన్నీటి గోదావరి అయిపోయింది, వరదలై పారింది. లోపల భార్య ఏం చేస్తోందో ఇంకా నడుమైనా వాల్చకుండా అనుకుంటూ వచ్చిన పరందామయ్య గారు కూడా ఆ ఉత్తరం చదివారు. ఆయన గుండె కూడా బరువెక్కింది. మనసు చెదిరినా ఎలాగో మగవాడిగా తమాయించుకొని ఒక్క నిట్టూర్పు విడిచారు. వీడు మన బిడ్డేనా అని మనసులోనే అనుకుంటూ భార్యను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడుస్తూ వెన్ను నిమురుతూ, పిచ్చిదానా, కొడుకులు కొడుకులు అని పిచ్చి ప్రేమను పెంచుకుంటావు, వెర్రి ఆపేక్షను చూపిస్తావు. నువ్వొక పిచ్చి తల్లివి. అడ్డాల నాటే బిడ్డలు కానీ పెళ్ళాలు వచ్చాక బిడ్డలా చెప్పు. చిన్ననాడు తల్లి పొత్తిళ్ళు స్వర్గం,
వయసున ప్రియురాలి కౌగిలి స్వర్గం. ఇంకా వాడికి మన అవసరం తీరిపోయింది. రెక్కలు వచ్చాక ఎగిరిపోయే పక్షులే ఈ కొడుకులు. ఇది అంతే. అనవసరంగా ఏడ్చి నీ ఆరోగ్యం పాడు చేసుకొని ఈ వయసులో నాకు దూరం కాకు. నీకు నేను, నాకు నువ్వు, మన ఇద్దరమే అంటూ మరింత ఆర్ద్రతతో ఆపేక్షతో భార్యకు సర్ది చెప్పారు తన గుండెలో అగ్ని రగులుతున్న. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.